హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే సిరి పైన ఒక ప్రాంక్ చేద్దామని వచ్చాను ఫ్రెండ్స్. ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నట్టు ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. తనైతే మిద్దె పైకి బట్టలు తీయడానికి వెళ్ళింది. తను వచ్చే వరకు ఫోన్ మాట్లాడుతూ ఉంటాను. అమ్మాయితో మాట్లాడినట్టు ఏడుతున్నా ఫ్రెండ్స్, ఏడిపిస్తాను. ఓకేనా? కెమెరా సెట్ చేసుకో ఫ్రెండ్స్. క్యామ్ సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తన పైన ఒక ప్రాంక్ చేద్దాం అనుకున్నాను కదా. ఆ ప్రాంక్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అంటే తను ఎలా రియాక్ట్ అవుతుంది, తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. అసలు నేనంటే మస్తు ఇష్టం కదా. ఆమె ఎలా తట్టుకుంటుందా తట్టుకోదా, అసలు మామూలుగా మాట్లాడుకునేటప్పుడు ఒక అమ్మాయి గురించి అంటే తట్టుకోదు. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? వస్తున్నట్టుంది, సౌండ్ వస్తుంది. హలో హలో, ఎవరు లేరు. సిరి మిద్దె పైకి బట్టలు తీసుకురావడానికి. ఏం చేస్తున్నావు? అవునా, రూమ్ కాల్ చేస్తున్నావా? ఇక్కడ పక్కన ఉండొచ్చు కానీ మరి ఎంత ఎండ కొడుతుందా బాబు, పైన ఎండ కొడుతుందా? మొత్తం బనాలు ఎందుకు రుద్దుకుంటున్నావు ఇట్లా? ఇంతసేపు స్నానం చేయించి. బాగుంది, మా పాప బాగానే ఉంది. బనాలు నాకు చెప్తున్నావా? రుద్దమ్మ మళ్ళా ఉతుకుతూనే ఉంటా బట్టలు ఉతుకు. హలో, నేనా? ఎవరు మా అన్ననా? మీ అన్న డ్యూటీలో లేడా? ఎవరు మరి అంతా మాట్లాడుతున్నావు? హలో, నువ్వు పట్టించుకుంటలేనా? ఇక్కడ ఉండొచ్చులే కానీ లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు సార్? సరే, మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరు? మా ఫ్రెండ్. ప్రాణం ఎప్పుడు మొదలైందో పట్టించుకుంటలేను అదేదంటున్నావు. జరుగుతుంది ఎంతసేపు కూర్చోవాలి. ఇక్కడ పక్కన సౌండ్. సిరి పాప ఉన్నారు, బట్టలు మడత పెడుతున్నారు. చిన్న హలో, లేదు కొద్దిసేపు అయినా చేస్తాను. కళ్ళగుర్తికి వెళ్దామన్నా ఒక రెడీ అయినా. నేను రూమ్ గురించి మాట్లాడాలి. రూమ్ గురించి మాట్లాడాలి. అమ్మాయిలా కొద్దిసేపు ఆగిరాదా? ఎవరు మా అన్నగా? ఊకే ఎంతసేపు నేను రెడీ చేసి. ఏమైందంట? అమ్మాయికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, హెల్ప్ చేయమని అడుగుతుంది. ఏం వెళ్ళిపో. ఏం హెల్ప్? అమౌంట్ కావాలంట, ఇక్కడ వచ్చి ఉంటదంట మన ఇంటి దగ్గర. ఎందుకు? ఏమైంది? వాళ్ళకి ఇల్లు లేదా ఎట్లా? ఇల్లు ఉంది. ఏమని జోల్ సాలంలో ఎవరో కానీ కల్వకుర్తి కోదామని. ఏమైంది మళ్ళా? అమ్మాయి వస్తుందంట. అమ్మాయి ఎవరు? నువ్వు ఏంటి? శ్రావణి మా ఫ్రెండ్. శ్రావణ్ లేదు గోంగూర లేనాడు. ఎందుకిలా మారావో కాల.
అరే ఆమెకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట సిరి. ఏం ఏ చేస్తుంది? ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏం ఏ చేస్తుంది? ప్రాబ్లమ్స్ ఉన్నాయి? వాళ్ళు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ఉండట్లేదంట. ఏమంటారు, అతను బాగా తాగి గొడవ పెట్టుకోవడం అట్లా చేస్తున్నాడంట. అయితే ఫోన్ వస్తుంది. ఎవరు చేస్తారు? ఫోన్ వస్తుంది. ఇయ్యరాదు, ఇయ్యరాదు. అవునా, ఫోన్ మాట్లాడిస్తాది. ఏం చేస్తావు? అయితే ఏమైంది? అయితే ఏమైంది? ఏంటిది ఏమైంది? అమ్మాయిని మన ఇంటికి కొన్ని రోజులు మన ఇంట్లో ఉంటది అంటే అమ్మాయికి చుట్టాలు బక్కాలు ఎవరు లేరా ఇట్లా? చుట్టాలు బక్కాలు ఎవరు లేరా ఇట్లా? ఉంటే ఉంటే ఒక ఫ్రెండ్ లాగా ఆదుకోవాలి. ఇంకా నువ్వే ఉన్నావు, ఇంకా నువ్వే ఉన్నావు. మనసు నువ్వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ. ఇంకా నువ్వే ఉన్నావు. ఇంకా ఓవర్ యాక్షన్ చెయ్యకు చెప్తున్నా. ఎందుకు మనకు అంత డబ్బులు పైసలు ఎక్కువైపోతున్నాయి అట్లా? ఎక్కువేం కావట్లేదు కానీ అరే పెద్ద జోక్ చేస్తాడు. జోకు అమ్మ అంటాడు. అమ్మ వాళ్ళ దగ్గర ఉంటది, అమ్మ వాళ్ళ దగ్గర ఉంటది, మన దగ్గర ఏమి ఉండదు. ఎన్ని రోజులు ఎవరు ఏంటి అసలు? ఆమె సెట్ అయ్యేంత వరకు ఉంటది. పిల్లలురా? పిల్లలు ఏం లేరు. మరి ఎన్నడూ చెప్పలేదు శ్రావణి మా ఫ్రెండ్ ఇంత క్లోజ్ గా ఉంటది, మరి ఇంటికి తోలుకొచ్చుకున్నంత అని. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినా. ఇంకా ఓవర్ యాక్షన్ చెయ్యకు. ఇంకో ఎట్లుండటో అట్లుండు చెప్తున్నా. మన ఫ్యామిలీ మనకు సరిపోతుంది ఇంట్లో, ఎందుకు ఇంకా వేరే వాళ్ళు ఎందుకు? అరే అర్థం చేసుకో సిరి. అరే ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాకుండా పోతాయా? మన చుట్టాలా ఏమన్నా, మన ఇంటి పక్కల ఇంటెనుకోలా ఎవరో ఫ్రెండ్ అంటున్నావు. ఇంతసేపు ఏమో కలవ కుట్టుకోవడం తొందర రెడీ కావంటే నేను ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడు ఏమో అన్ని కథలు పెట్టుకొని కూర్చున్నావు. లేదు సిరి, అర్థం చేసుకో. ఎప్పుడో ఒక తలకాయ నవ్వు తెచ్చి పెడతాడు అసలు. ఎప్పుడో ఒక తలకాయ నవ్వు తెచ్చి పెడతాడు అసలు. అరే అమ్మాయి ప్రాబ్లమ్స్ ఉంది. నువ్వు ఫ్రెండ్స్ కాల్ కూడా వేయవు, ఎవరెమ్మటి ఇట్లా బయటికి కూడా వెళ్ళవు. ఏమన్నా ఫ్రెండ్స్ అది ఇది గోంగూర అని మాట్లాడుతున్నావు. అర్థం చేసుకుంటావా చేసుకోవా సిరి? చేసుకుంటావా చేసుకోవా? మావకి చెప్పనా? మావకి చెప్పనా? మావకి చెప్పనా? ఏమని చెప్తావు? బాగా ఇట్లా మాట్లాడుతున్నాను చెప్పనా? అనవసరంగా చిన్నదాన్ని పెద్ద వేయకు. అరే ఒక మనిషి వచ్చి ఉంటే ఏమన్నా నువ్వు అరిగిపోతున్నావు. అవే ఆమె పనులు ఆమెనే చేసుకుంటాను. నా అన్నే వద్దు, ఒకసారి మామని అడుగు. ఒక మనిషిని దొరికొస్తున్నానా అని చెప్పు, నీకు ముద్దు పెడతాడు, ముద్దు పెడతాడు. హలో శ్రావణి. లేదు శ్రావణి, అర్థం చేసుకో. నువ్వు ఇక్కడనే ఉండాలి. నువ్వు ఇక్కడ ఉండాలి శ్రావణి. అమ్మాయే కదా. అమ్మాయి మరి నేను ఒక అమ్మాయి ఏమో తినడానికి. అమ్మాయి ప్రాబ్లం లో ఉంది కదా, నేను కూడా హెల్ప్ చేస్తా. ఏమో నీకు తెలుసా? నీకు తెలుసా హెల్ప్ చేయడానికి? అరే మనసు నువ్వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ. నేను తోకొచ్చుకున్న బెడ్ పైన వడబెట్టుకుంటా. పడుకోవాలి. నేను ఇంత నేనేమనను. సారీ, నేను తర్వాత కాల్ చేస్తా. గొడవ ఏం లేదు, అర్థం చేసుకుంటారు మా సరే. ఎవరమ్మా నువ్వు అర్థం చేసుకున్నంత? ఎవరమ్మా నువ్వు అర్థం చేసుకున్నంత? శ్రావణి శ్రావణి ఎవరితో అది నేర్పుతావు? హలో హలో హలో. నేనెత్తున సౌండ్ చేస్తుంది, నేనెత్తున సౌండ్ చేస్తుంది. హలో శ్రావణి, నీకు వినాల్సిన అవసరం లేదు సిరి. నువ్వేమింటావు చెప్పు? నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? అంటే నువ్వు ఆమెకేమన్నా ఆరుస్తావా? అవును. ఏం ఆరుస్తావు? అదే హెల్ప్ చేస్తా అని చెప్తున్నా. నేనున్నా కదా. నేను బెస్ట్ ఫ్రెండ్ అబ్బా. నాకంటే ఎక్కువనా? నీకన్నా ఎక్కువనే.
మాటలు మంచిగా మాట్లాడు, మంచిగా ఉండు చెప్తున్నా. ఓవరాక్షన్ చెయ్యకు. అరే ఎంత ఉండాలో గట్టనే ఉండు. ఎందుకు అసలు చెయ్యకు. అరే నీ గురించి కాదులే శ్రావణి, నీ గురించి కాదు. ఉక్కి బండ మీద ఆరేస్తా ఎవరితో, ఉక్కి బండ మీద ఆరేస్తా ఎవరితో. లోకంలో నేనింకా ఏకాకినైనట్టు. నువ్వు అట్లే మాట్లాడుతున్నావు పిచ్చి. పిచ్చిదాన్ని అనిపిస్తుంది, పిచ్చిదాన్ని. హలో, ఫోన్ కట్ చేసినా కట్ చేయ మర్యాదతో చెప్తున్నా. లేదు శ్రావణి. అరే బయటికి వస్తే కలుద్దాం. ఎందుకు అట్లా చేసినావు మంచిగామో, ఎందుకు అట్లా చేసినావు మంచిగామో. అట్లేం లేదు. హే నువ్వు అట్లా అనుకోకే, హే నువ్వు అట్లా అనుకోకే. మాటలు మాట్లాడు చెప్తున్నా. ఎవరిది నువ్వు ఫ్రెండ్ నే అనొద్దా? పెంచిన అంటదా? నేను అంటా చిన్న. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు మంచిగా? అసలు అరే నన్ను చేసినావా ఇట్లా? నా ఇష్టం చిరి, నా లైఫ్ నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం. ఇతరులను ఎందుకు చేసుకోవాలి లైఫ్ అన్నప్పుడు? అరే అప్పుడు ఆమె లైఫ్ ఉన్నది, అప్పుడు ఆమె ప్రాబ్లం లేకుండే. ప్రాబ్లం ఉంది కాబట్టి హెల్ప్ చేస్తాను. ఎవ్వరు లేరు ఆ ప్రాబ్లం నిల్చనిక నువ్వే ఉన్నవిగా, ఎవ్వరు లేరు ఆ ప్రాబ్లం నిల్చనిక నువ్వే ఉన్నవిగా. అరిచి విడిచి నువ్వు పోయాక గుండె మూగదైపోయి. అయ్యో అలా ఆమెకి ఎవ్వరు లేరే. ఆమెకి ఎవరుంటే మన ఇంటికి ఎందుకు వస్తుంది? నానబెట్టి మల్పి రెండు దంతాడు. కన్నుల్లో కన్నీరై వదిలి వెళ్ళకే. ఫస్ట్ కలవ కుట్టుకోదాం. ఫస్ట్ సిగ్గులు ఏదో పాపను పెట్టుకొని. అరే నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు ఎక్కువ? పిచ్చి లేవనే చెప్తున్నా. హలో 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 ఇంకో మర్యాద స్వప్న ఫోన్ కట్ చేయవద్దు. నేను కలవకుంటున్నా. సిరిని కొంచెం వర్క్ ఉంది, అడవులు పెట్టొస్తా. నమ్మొద్దు ఇయ్యాలి చెప్తున్నా. నేను అడవులు పెట్టొస్తాలే. నేను టెన్షన్ పడకబ్బా. 10,000 కొడతాను చూడు. ఉన్నాయి 10,000 బొంగుల పైసా. ఉన్నాయి 10,000 బొంగుల పైసా. మరి రిచ్చితో మాట్లాడతా. ఫస్ట్ ఫోన్ కట్ చేయి తర్వాత మాట్లాడు. ఫోన్ కట్ చేయాలి. నువ్వు ఆగబ్బా, ఫోన్ కట్కి రాకు. ఫోన్ కట్ చేయని చెప్పినా. మార్నింగ్ క్లినిక్ పోయినప్పుడు కనిపించలేవు కదా. అటు నుంచి వచ్చిన ఆ రోజా. సారీ అట్లా ఉంటది అని అనుకోలే నేను, కానీ రియాక్ట్ అయ్యి. ఫోన్ కట్ చేయని చెప్పినా నువ్వు మంచి మర్యాద చెప్తున్నా. ఫోన్ కట్ చేయని చెప్పినా నువ్వు మంచి మర్యాద చెప్తున్నా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఎవ్వత దొమ్మడిది. ఆడాళ్ళు మీకు జోహార్లు. అవునా, మీ బాబాయ్ వాళ్ళు వచ్చారా? తర్వాత వేస్తలే. బాయ్. ఓకే, టేక్ కేర్. పోవే మూతి మీద దన్ను పుప్పి. చెప్పు సార్, ఇప్పుడు చెప్పేది నీ బాధ. శ్రావణి మా ఇంటర్ ఫ్రెండ్. శ్రావణి సిగ్గుందండి. ఎందుకు ఏమైంది? ఓకే, ఇబ్బంది రాలే కానీ నువ్వు ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నావు ఫోన్? అరే నేను ఫోన్ మాట్లాడినాను. ఎప్పుడు చూస్తున్నావు నేను ఫోన్ మాట్లాడినప్పుడు? కలుస్తా ఆడగలుస్తా ఈడగలుస్తా అని మాట్లాడుతున్నావు కదా.
ఇచ్చిదా కలుస్తా అంటే ఏమంటారే, నాకు ప్రాబ్లం ఉంది, డబ్బులు కావాలంట, ఇస్తా అని చెప్పాను. ఓవర్ యాక్షన్ చేసి చెప్తున్నా, మనది మనం చూసుకోనికనే మనకి ఇంత ఐడియా అవుతుంది పాపతోటి. తోలుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటా, అమ్మల కడ వండ పెట్టుకుంటా, నాకు పిచ్చి గసోటి నీకేం ప్రాబ్లం అబ్బా, ఒక 10 days ఉండి వెళ్తుంది. గసోటి మీద నచ్చవు చెప్తున్నా. ఇంతటి ఉండాలో గంటనే ఉండదు, గసోటి మాటలు మాట్లాడి గలీజ్ చేసుకో. ఏంటి బజ్జి 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 నేను ఎవరితో మాట్లాడుతున్నాను? అసలు 15 minutes later. కూర్చొస్తుంది. ఏంది కూర్చోటాడు చెప్పు, నేను మామూలు చెప్పకపోతే చూడరాదు. కూర్చోను, కూర్చో. అసలు ఎన్నడైనా ఓవరాక్షన్ చెయ్యలేదు, ఓవరాక్షన్ చేస్తున్నాడు, ఓవరాక్షన్ చెయ్యలేదు, ఓవరాక్షన్ చేస్తున్నాడు, ఓవరాక్షన్. అసలు నాకు అలాంటి విషయం ఒకటి అసలు నాకు పడదు. అసలు ఇంతటి ఉండాలి గంటనే ఉండు. నా లవరే, నువ్వేమన్నా అనుకో, నా లవరు. మాట నోట్ల నుంచి నాకు లవర్ ఉండొద్దా? నాకు అసలు ఆ మాట వినబడొద్దు. నువ్వు ఒక్కదానే ఉన్నావా? మా అన్నకు చెప్తుకో, మా అన్నకు చెప్తుకో, నువ్వు ఒక్కదానే ఉన్నావా? ఎత్తుకో, మా అన్నకి చెప్తుకో, నీ పని చెప్పు. మీ అన్నకి లేకుండా ఉంటారు లవర్లు? నీలా పెళ్లి అయినాక ఏం చెయ్యడు. పెళ్లి కాక ఇంకైతే ఉందా అయితే? మరి ఏ పిచ్చిదాన ప్రాంక్, కెమెరా పెట్టేనే. ఏ పిచ్చిదాన ప్రాంక్, కెమెరా పెట్టేనే. కెమెరా పెట్టేనే. స్విచ్ పక్కన. అసలు ఎంత ఏడుపు వచ్చిందంటే ఇంకోసారి ఇలాంటి నాకు నీకు తెలుసు కదా, ఫస్ట్ నుంచి తెలుసు నాకు ఇటువంటి విషయాలు అంటే అసలు నచ్చదు. అందుకే ఏడుతుందామని ఇట్లా చేసింది. చిన్న కెమెరా ఉంది చూడు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఏడవెట్నాయే, ఏ పెట్టినావు, ఏడవెట్నాయే, ఏ పెట్టినావు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇంకేమైనా పెట్టకపోయినావు, ఫోన్ ఇట్లా నుంచి పడ్డది అనుకో. హాయ్ చెప్పు చిన్న. హాయ్. నీకు తెలుసా అదృతి? తెలుసా కెమెరా పెట్టినట్టు? తెలుసా? తెలియదు, చెప్పేది తెలియదా మమ్మీకి? నువ్వే డాడీని కొట్టు, కొట్టు, మమ్మీనే కొట్టు, మమ్మీనే కొట్టు, మమ్మీ కొట్టు. నాకు ఎంత బీపీ లేచిందంటే మా అన్న కొంచెం అయితే కాల్ చేసేదాన్ని. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఫ్రాంక్ అయిపోయింది. కెమెరా అయితే ఏం చూడలేదు. పని చెప్తావు, పండుకొని పొరలాడి ఏడవాలి, ఏడవాలి. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఫుల్ ఫీల్ అయింది ఫ్రెండ్స్. ఆమెకు అనుకోరానే జరిగింది, చూడండి. ఓకే హాయ్ చెప్పురా. ఏం కదా, ఏం కదా. మధ్యాహ్నం ఇంటికి వచ్చింది నేర్పియడానికి. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ప్రాంక్ అయితే అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్. చెప్పరా ఒకసారి హాయ్. చిన్న హాయ్ చెప్పాడు. హాయ్. ఫైనల్ గా అయితే ఏడుస్తుంది ఫ్రెండ్స్, చూడండి. కుమ్ములు ఏడుస్తుంది. కన్నుల్లో కన్నీరై వదిలి వెళ్ళకే. ఏ జోక్ చేసింది పిచ్చిదానా. సరే జోక్ చేసినా చేస్తానా? నువ్వున్నాగా నాకు ఎందుకే నా బంగారాన్ని, నువ్వున్నాగా నాకు ఎందుకే నా బంగారాన్ని నువ్వు. నా సీత ప్రేమ కోసం, నా రాణి నవ్వు కోసం. ఐ లవ్ యూ. సారీ. దా బాయ్ చెప్పు. దా బాయ్. ప్రాంక్ చేసింది అసలు ఎంత బాధ అనిపించింది. అసలు నేను ఇది కళలో కూడా ఊహించుకోలేనమాట ఈ విషయం. ఈ విషయం ప్రాణం ఎప్పుడు మొదలైందో. ఫస్ట్ అయితే రెడీగా తొందరగా ఫ్రెష్ అప్ గా కల్వకుర్తికో అంటే గ్రాసరీస్ అయిపోయినాయండి. బయటకి అయితే వెళ్దాం అనుకున్నాము. వచ్చే వరకు
మార్నింగ్ బట్టలు ఉతికేసి పైన ఆరేసిన అనమాట. బాగా ఎండ కొడుతుందని అవి తీసుకొచ్చి ఆడేసిన. ఒక జుట్టే వేసుకోలేదు, స్నానం చేసి అయిపోయింది, పాపని రెడీ చేసిన. వచ్చే వరకు హూ అని రొమాంటిక్ గా ఫోన్ మాట్లాడుతుండు. హూ అని రొమాంటిక్ గా ఫోన్ మాట్లాడుతుండు. అసలు తట్టుకోలేదు అసలు. సారీ నా ప్రాణం ఉన్నంత వరకు నా గుండెలో ఆ దేవత ఉంటుంది. సారీ, ఇంకోసారి అసలు మాట నోట్ల నుంచి వచ్చింది అనుకో. కంటి నిండా నువ్వేనమ్మా, కళ్ళలోనా నువ్వేనమ్మా, ఇంకో నాకు హెల్ప్ చేస్తున్నావా చిన్న? ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే వీడియో అయిపోయింది. వీడియో ఎండ్ చేస్తున్నాను. శ్రీ ఏమైనా మాట్లాడతావా? తర్వాత మాట్లాడతా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.